'సింధూరం', 'డ్రింకర్ సాయి' అనే 2 సినిమాలు అండ్ ఇంకొన్ని సినిమాల్లో హీరోగా నటించినటువంటి 'ధర్మ మహేష్' అనే ఆయన ఎప్పుడో 2019లో ఒక సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ 'గౌతమి' అనే ఆవిడతో తనకు పెళ్ళయింది. రీసెంట్‌లీ అదనపు కట్నం కోసం నా భర్త నన్ను వేధిస్తున్నాడు అంటూ చాలా ఛానల్స్‌లో తన ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. అండ్ ఈ అబ్బాయి ఇప్పటివరకు అయితే స్పందించలేదు. సరే అదేంటో ఇక హస్బెండ్, వైఫ్ గొడవలు. వాళ్ళు కలిసుందాం అనుకున్నా, విడిపోవాలనుకున్నా మొగుడు పిల్లల గొడవల్లోకి ఎవరు రారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంటర్వ్యూలు చేశారు. అంటే వాళ్ళకి ఫుటేజ్ వస్తది కాబట్టి ఇంటర్వ్యూలు చేశారు. బట్ వీళ్ళ ప్రాబ్లమ్‌ని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఎవరు అయితే సాల్వ్ చేయలేరు. వాళ్ళు ఫ్యూచర్‌లో కలిసుందాం అనుకుని, ఎందుకంటే వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. కలిసి జీవితాన్ని ముందుకెళ్దాం అనుకున్నా, లేదు అంతటితో ఆ రిలేషన్‌ని ఆపుదాం అనుకోని, బాబు బాధ్యతలు ఇద్దరు కలిసి చెరిసగం పంచుకుందాం అనుకున్నా, వీటన్నిటికి కూడా ఫ్యామిలీ కోర్టులున్నాయి, అడ్వకేట్లున్నారు, పోలీస్ స్టేషన్ ఉన్నాయి. లీగల్‌గా వాళ్ళు సెటిల్ చేసుకోవాల్సి ఉంటది. లేదు లీగల్‌గా మేము లేము అనుకున్నా సరే, పెద్దల సమక్షంలో వాళ్ళ ఇంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో అత్త, మామ, వాళ్ళు వీళ్ళు వాళ్ళ మధ్యలో కూడా ఒక ఒప్పందం ప్రకారంగా ప్రామిసులు చేసి అలా కూడా సెటిల్ చేస్తున్నారు. అంటే ఓవరాల్‌గా అందరికి కావాల్సింది ఒకటే, ఎందుకు గొడవలు అని. సో అంటే ఎందుకంటే ఇప్పుడు బలవంతంగా కాపురం చేయించినా సరే కొన్ని కొన్ని ఏంటంటే ఇక నరుక్కుంటున్నారు, ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు. హస్బెండ్‌ని వైఫ్‌లు చంపుతాం చూస్తున్నాము, వైఫ్‌ని హస్బెండ్ చంపడం చూస్తున్నాం. ఇట్లా బోలెడన్ని అవుతున్నాయి. అంటే ప్రాణాలు కూడా పోతున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ముగ్గురికి ముగ్గురు లైక్ భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఊరేసుకోవడం కూడా చూస్తున్నాం. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో అందుకని చెప్పేసి ఏంటంటే బలవంతంగా ఎవరు ఉంచట్ల. లేదు మేము విడిపోతాము, బానే ఉంటాము. బాబుని అప్పుడప్పుడు నా దగ్గర, అప్పుడప్పుడు తన దగ్గర ఉంచుకుంటా, లేదు నా దగ్గరే ఉంచుకుంటా, లేదు తన దగ్గరే ఉంచుకోమను. ఇలాంటి సెటిల్మెంట్లు కూడా కొన్ని న్యాయస్థానాలు చేస్తూ ఉంటాయి. అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నావు మరి అంత వ్యక్తిగతమైనప్పుడు అనుకుంటే, ఇప్పుడు కొత్తగా ఒక ఆరోపణ వచ్చింది. ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయితో కలిసి ఒక ఫ్లాట్‌లో నుంచి బయటికి రావడం, లిఫ్ట్‌లో నుంచి బయటికి రావడం, లిఫ్ట్ లోపల కూడా కలిసి పైకి కిందకి వెళ్ళడం లాంటి సీసీటీవీ ఫుటేజ్‌ని తన గౌతమి వాళ్ళ ఆవిడ బయట పెట్టి, మా ఆయనకి రీతూ చౌదరికి సంబంధం ఉంది చూడండి ఇవే సాక్ష్యాలు అని చెప్పింది. ఇంతవరకు బానే ఉంది. అసలు విషయంలోకెళ్తే ఎప్పుడైనా సరే మొగుడు పెళ్ళాలు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఇంకొకరిని లాగడం చాలా తప్పు. ఎందుకంటే రీతూ చౌదరితో మీ ఆయన నిజంగా కలిసి సన్నిహితంగా తిరిగినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధం ఉందనేది కాదు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్‌షిప్ కూడా అయ్యి ఉండొచ్చు. కొన్ని కొన్ని చాలా కేసెస్ చూసాం. అంటే ఇప్పుడు ఆ అబ్బాయిని కలవడానికి ఇప్పుడు మొగుడు పిల్లల మధ్యలో గొడవలున్నాయి అంటే ఎంత కాదనుకున్నా మెంటల్ స్ట్రెస్ చాలా మందికి ఉంటది. అబ్బాయిలతో కలిసి మందు కొడితే ప్రాబ్లమ్ లేదు కానీ, అమ్మాయితో కలిసి మందు కొడితే ఇంకో రిలేషన్ అంటగడతా ఉంటారు. ఇన్ కేస్ ఒకవేళ ఆ అమ్మాయిలకి మందలవాట్లు ఇంకేమైనా ఉంటే. లేదు అనుకున్నా జస్ట్ ఏదో పలకరింపులకి, పరామర్శలకి వెళ్ళినా కూడా ఇంకో రకమైన సంబంధాలు అంటగడతారు. ఫ్రెండ్‌షిప్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి శారీరక సంబంధం ఉండాలని, అక్రమ సంబంధాలు ఉండాలని అయితే రూల్ ఏం లేదు. అది పురుషులు పురుషులతో తిరిగినా, స్త్రీలతో తిరిగినా పర్వాలేదనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే 2 ఆపోజిట్ జెండర్స్ కలిసి ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమో తనకెక్కడ దొరికిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళిద్దరూ కలిసి మేబీ ఆహ్, ఆహ్, సీ చాలా హాలిడే స్పాట్స్ ఉంటాయి, చాలా రిసార్ట్స్ ఉంటాయి, చాలా ఇంకేవో ఉంటాయి. అనుకోకుండా ఒక దగ్గర మన సినిమా వాళ్ళు మనం కలిసామంటే హాయ్ హాయ్ అని కాసేపు మాట్లాడుకుంటారు. అది లిఫ్ట్‌లో కానీ, ఇంకోటి కానీ. రూమ్ లోపలికి ఇద్దరు కలిసి లోపలికెళ్ళి గడిపెట్టుకోవడం, గంటలైనా వాళ్ళ లోపల నుంచి బయటికి రాకపోవడం ఇట్లాంటివి అయితే ఎవరు తీయల. ఇదంతా కూడా కారిడార్‌లో, సెల్లార్‌లో, లిఫ్ట్‌లో జరిగినటువంటి సిట్యుయేషన్. అది ఏ కారిడార్, ఏ లిఫ్ట్, పోనీ అదేదన్నా సర్వీస్ అపార్ట్మెంట్స్ లాంటివి ఉంటే ఈయన అందులో ఉంటాడు, పైన ఆవిడ కూడా అందులో ఉంటే కలిసి లిఫ్ట్‌లో రావడం పెద్ద విషయం కాదు. అది ఇంకేదన్నా హోటల్ ఆర్ రిసార్ట్ ఆర్ వాటెవర్ అయితే ఆవిడ పర్సనల్‌గా ఇంకెవరితో వచ్చి, ఈయన పర్సనల్‌గా ఇంకెవరితో వచ్చి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లిఫ్ట్‌లో కలిసినా కూడా ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏం చేయాలి అంటే మనకు సమస్య ఎదురైంది. దానికోసం న్యాయంగా పోరాటం చేస్తున్నాము. పోలీసుల సమక్షంలో పెట్టాలి. లేదా సఖీ సెంటర్స్ ఉన్నాయి లేడీస్‌కి అక్కడ పెట్టాలి. లేదంటే ఫ్యామిలీ కోర్ట్స్‌లో పెట్టుకోవాలి. లీగల్‌గా అడ్వకేట్‌కి ఇచ్చి ఇదిగోండి మా ఆయనకి ఇలా ఉంది. అందుకని చెప్పేసి నేను విడిపోవాలనుకుంటున్నానని న్యాయంగా చెప్పుకోవాలి. కానీ మీడియాకి లీక్ చేయొద్దు. ఎందుకంటే రేపటి రోజు ఒకవేళ నిజంగా రీతూ చౌదరి అనే అమ్మాయి ఇన్నోసెంటే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
అంటే ఈ కేస్‌లో ఆవిడ ఇన్నోసెంటే అనుకుందాం. తన కెరీర్‌కి కూడా డిస్టర్బ్ అవుతది. అండ్ ప్రెజెంట్ ఆ అమ్మాయి 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంది. బయటేమో ఈ వీడియోలన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. చూడ్డానికి ఎలా ఉంది చెప్పు? తను ఒక పకంగా అంటే ఇప్పుడు హౌస్‌లో ఏదన్నా గొడవొచ్చో, లేకపోతే ఇంకేదన్నా వచ్చో ఆవిడ ఒకరి మీద అరుస్తున్నా, లేకపోతే నామినేషన్‌లు చేసిన ఇప్పుడు అసలే సోమవారం ఈరోజు. నామినేషన్ ప్రక్రియ ఉంటది. ఈ వీడియోలు బయట చూసిన వాళ్ళేమన్నా పెద్ద ఏమో చెప్పావులే అమ్మా, ఏం మాట్లాడుతున్నావు, బయటేమో ఊరందరితో తిరుగుతున్నావు, లోపలికొచ్చి నీతులు చెప్తున్నావు అన్నట్టుగా కామెంట్లు పెడతా ఉంటారు. తన కెరీర్‌కి కూడా అది చాలా ఇబ్బందవుతది. సో, తనెందుకు పెట్టిండో ఏంటో తెలీదు గానీ, ఇది మాత్రం క్రిమినల్ అఫెన్సే. ఎందుకంటే, మీ ఆయన గురించి నువ్వు ఎక్కడన్నా ఏమైనా పెట్టుకునే హక్కు నీకుంది. కానీ, పరాయి స్త్రీ గురించి ఇంకొకరితో సంబంధం అంటకట్టి, ఒక ఎలిగేషన్ పాస్ చేసి, దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేసే హక్కు అయితే ఎవరికీ లేదు. మేబీ నువ్వు బాధితురాలివే కావచ్చు. నిజంగా మీ హస్బెండ్ ఇంకొక ఆవిడతో తిరగొచ్చేమో. కానీ అది లీగల్‌గా పెట్టుకోవాలే తప్పితే, ఇంకొక అమ్మాయిని అలా మీడియాకి లీక్ చేసి, ఇప్పుడు అన్ని ఛానల్స్‌లో వీడియో వైరల్ అవుతుంది. అన్ని యూట్యూబ్ ఛానల్స్‌లోనూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోన వీడియో వైరల్ అవుతా ఉంది. తన కెరీర్‌కి ఎలా ఉంటది? అండ్ ఆ అమ్మాయికి కూడా అదేంటిది మొన్న రీసెంట్ పెళ్లయిందని కొన్ని వార్తలు, లేకపోతే ఇంకేవో తన పర్సనల్స్ ఉంటాయి. వాళ్ళ రిలేషన్స్ ఏమైపోతాయి? అంటే ఇప్పుడు తను 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఏం ఫేస్ చేయాలి? కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉండాలి అనుకున్న అమ్మాయి బయటకొచ్చింది. ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన అమ్మాయిని అందరూ సరే ఒక ఊరేగింపు ఉంటది కదా మనకి. అన్నపూర్ణ స్టూడియో నుంచి అట్లా తీసుకెళ్తా ఉంటారు కార్‌లో ఇలా. ఆ టైంలో ఇంటికొచ్చిన తర్వాత అందరూ ఒకలాంటి ఫేసెస్ పెట్టి తన్ని ఇంకో రకంగా నిందిస్తే మైండ్ పనిచేయదు చాలామందికి. అది ఇంకో వేరే దానికి దారి తీస్తా ఉంటది. నెక్స్ట్ లేదు పోనీ ఆవిడ అదృష్టం బాగుండి ఫ్యామిలీ వీక్ వరకే ఉండిందనుకుందాం. ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకెళ్ళినప్పుడు ఆట గురించి మాట్లాడకుండా బయట జరిగే విషయాల గురించి చెప్పితే లోపల తన మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది? ఎప్పుడైనా సరే ఇంకొక ఆడదాని గురించి ఎవ్వరు గూడా ఇట్లాంటి లీకులు చేయకూడదు. అది చాలా తప్పు. అండ్ ఏం మేబీ నిజంగా నీకేమన్నా పెయిన్ ఉంటే కనుక దాన్ని లీగల్‌గా సెటిల్ చేసుకోవాలి. కానీ మీడియాకి ఇలా లీకులు చేయకూడదు. ఇప్పటికే చాలా వైరల్ అయిపోయింది. అండ్ ఈవెన్ అవన్నీ చూపించుకుంటూ మళ్ళీ తను అన్ని ఛానల్స్‌కి తిరుగుతా ఉండింది. ఆహ్, దీన్ని ఏమి అనలేము. బట్ ఇట్స్ ఓకే. వాటెవర్ జరిగిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎంత కవర్ చేసినా, ఏం చేసినా ఎవరు మాత్రం దాన్ని పాలిష్ చేయలేరు. అండ్ తను బహిరంగంగా క్షమాపణ చెప్పుకుంటే బెటర్. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. తన హస్బెండ్ వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. నాకు నచ్చలేదు. నేను విడిపోవాలనుకుంటున్నాను. లేదా తేల్చుకోవాలనుకుంటున్నాను. ఇంతే ఈ మ్యాటర్. అంతేగాని అతను ప్రైవేట్ ఫోటోస్ వేరే అమ్మాయి అంటే ప్రైవేట్ ఫోటోస్ కూడా కాదు. ఒకవేళ నిజంగా బెడ్ రిలేషన్‌లో ఉంటూ నీకేమన్నా వీడియో ఫోటో దొరికితే అది బయట పెట్టినా తప్పు లేదు. ఎందుకంటే వాడు తప్పు చేశాడు అని చెప్పడానికి. కారిడార్‌లో అలా ఎవరితో నడవడం, పార్కింగ్‌లోను, సెల్లార్‌లోను, లిఫ్ట్‌లోను వాళ్ళకి అలా అంటే కట్టడం అండ్ అది నిజమో, అబద్ధమో ఇంకొక అమ్మాయి కెరీర్‌ని కూడా డిస్టర్బ్ చేయడం అనేది మాత్రం దట్ ఈజ్ అంటే అది డైజెస్ట్ చేసుకునే విషయం అయితే కాదు. మరి తను ఎందుకలా చేసిందో తనకే తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్.